హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక డే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నిహాన్తో ఎలా టైం స్పెండ్ చేసామో అనేది అయితే ఉంటుంది. సో వ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మార్నింగ్ అప్పుడే లేచామన్నమాట. నిహాన్ చూడండి ఎంత జుట్టుగా ఉన్నాడో. అప్పుడే నేను తలకి ఆయిల్ అయితే పెట్టాను. ఇంకా వీళ్ళిద్దరు చూడండి బయటకు వచ్చి చూస్తున్నారు. మా ఇంటి పక్కన ఇలా ఖాళీ స్థలం అయితే ఉంటుంది. ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు. సో అదే వీడికి గ్రీనరీ చూడడం బాగా ఇష్టమేమో, అదేదో ఆశ్చర్యంగా చూస్తున్నాడు అదంతా. ఆ రోజు ఇంకా సృజన్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా అందుకే నిహాన్ తీసుకొని తిప్పుతూ ఉంటే అటు ఇటు ఇంకా నేను నా పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు ఏంటంటే ఇలా ఉయ్యాల్లో అనుకుంటాడు కదా, అప్పుడు మెలకు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఏడవడమో ఏదో ఒకటి సిగ్నల్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అసలు అలా కాదు, సైలెంట్గా బోర్లో తిరిగేసి తల ఇలా పైకి ఎత్తి చూస్తున్నాడు అనమాట. నేనేమో పిల్లోడు అనుకున్నాడులే అని నా పనిలో నేను ఉంటాను కదా, ఇంక ఇలా బోర్లా తిరిగి తల బయటికి పెట్టడం లేకపోతే కాళ్ళు బయటికి పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు. ఇంకా అందుకే ఎవరో ఒకళ్ళు ఆయన్ని చూసుకొని ఉండాల్సి వస్తుంది, మా పనులన్నీ ఆపుకొని. మరి ఇక్కడైతే చూడండి, నేను సృజన్కి ఆకుకూరలు తెమ్మని చెప్పాను. నేనేమో తోటకూర, గోంగూర, మెంతికూర ఇలాంటి 2 రకాలు తెస్తాడేమోలే అనుకుంటే పాలకూర 2 కట్టలు తెచ్చాడు. అవి అసలు ఏం చేసుకోవడానికి, నాకు అసలు పాలకూర అంటేనే ఇష్టం ఉండదు. ఇంకేం చేద్దాం, మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇంతే చేస్తారా? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంక ఇక్కడైతే నిహాన్కి హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట, చిన్న గ్లాస్తో. సేమ్ గ్లాస్ హాఫ్ ఏమో కందిపప్పు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఈ 3 బాగా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేశాను అనమాట. మొత్తం తడంతా పోయేదాకా ఆరబెట్టుకున్నాను ఒక 2-3 అవర్స్. ఒక 2-3 అవర్స్ బాగా గాలి కారిన తర్వాత చెమ్మంతా పోయేది కదా, పొడి పొడిలాడుతూ ఉండిద్ది. అప్పుడు తీసుకొచ్చి కొంచెం వాము కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించాను అనమాట. వేయించిన తర్వాత వేడి మొత్తం పోయాక మిక్సీలో వేసి అయితే తిప్పాను. ఇప్పుడు బాగా మెత్తగా అయితే పట్టేశాను. గోధుమ పిండిలాగా ఉంది అది చూడడానికి. ఇంకా ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో అయితే పెట్టేశాను. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, అందుకే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయలేదు. నిహాన్ ఇంకా 6th మంతే కదా, అందుకే ఈ బాదం, జీడిపప్పు ఇవన్నీ ఇప్పుడే ఎందుకు లేనైతే పెట్టలేదు. కొంచెం ఒక 1 month 2 months అలా వస్తే, అంటే 8th month 9th month 10th month ఇలాంటి బేబీస్కి అయితే మనం ఏమైనా కొంచెం ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే బార్లీ గింజలు ఉంటాయి కదా అలాంటివి, మినప్పప్పు, మఖానా అంటారు కదా, లోటస్ సీడ్స్, అవి కూడా చాలా హెల్తీ బేబీస్కి. ఇంకా రాగులు ఇలాంటివన్నీ కొంచెం బాదం, జీడిపప్పు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ బలాన్ని ఇచ్చేవే కదా. కొంచెం కొంచెం అమౌంట్ తీసుకొని అన్నీ వేయించుకొని ఇలా శుభ్రంగా చేసి పెట్టుకుంటే సెర్లాక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా హెల్తీగా. ఇంక ఇక్కడైతే నేను అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎసరు అయితే పెట్టుకున్నాను. ఎసరు పెట్టుకొని పక్కన వేరే బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ పౌడర్ అయితే అందులో కలుపుకున్నాను అనమాట. ఉండలు లేకుండా ఉంటుంది. ఇంకా కలుపుకున్న వాటర్ని ఆ ఎసరులో అయితే పోసాను అనమాట. ఇంకా అది కలుపుతూ ఉంటే గట్టిగా అయింది. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్లో ఉంది కదా, ఆ పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. సో ఇంకా తినిపించేయడమే ఇంకా పిల్లలకి. కొంచెం సాల్ట్ అయితే వేసాను, లిటిల్ బిట్, ఒక్క డ్రాప్ నెయ్యి అయితే వేసాను. ఇంకా అవన్నీ మంచిగా కలిపేసి పెడుతుంటే కొంచెం పర్లేదు, బాగానే తింటున్నాడు. ఆ కలిపిన పిండిలో ఒక హాఫ్ అయితే తింటాడు, ఇంకా హాఫ్ వదిలేస్తాడు. ఇంకా అలా తినిపించేసి ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాను అనమాట. చాలా రోజులు అయిపోతుందిలే అని అయితే. ఇంకా బయటికి వెళ్ళి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఫోన్ చూద్దామని చూస్తున్నాను. అసలు మార్నింగ్ నుంచి ఫోనే చూడలేదని చూస్తుంటే నా పక్కన వచ్చి కూర్చున్నాడు చూడండి. అసలు నిహాన్ వచ్చిన దగ్గర నుంచి అసలు నేను ఫోనే చూడట్లేదు. నా డైలీ 1.5 GB అంతా వేస్ట్ అయిపోతుంది. అట్లా ఉంటుంది మనతోని అన్నట్టున్నాడు నిహాన్ అయితే. మార్నింగ్ పాలకూర అని చెప్పాను కదా, దాంతో పప్పు అయితే పెట్టాను. ఇంకా బయటికి వెళ్ళి వస్తా చికెన్ పకోడీ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా నిహాన్ని పనుకోబెట్టి మా డిన్నర్ అయితే కానిచ్చాము. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ గైస్.